భూమి సమస్య గురించి మాట్లాడుతానండి. మరి ఇవాళ 2ంటికి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు నాకు. ఇప్పుడు కొట్లానే ఉన్నా అండి, పొద్దునుంచి కొట్టుకాడ ఉన్నాను. కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి సర్వేకి వచ్చారా అధికారులు ఎవరు అని చెప్పేసి అడిగారండి. సర్వే కంటే ఎవరు రాలేదు. మరి మరి ఏమన్నా మీకు పరిష్కారం అయిందా అని చెప్పి అడిగారు. ఎటువంటి పరిష్కారం కాలేదని నేను చెప్పాను. ఏ అధికారులు రాలేదా అని చెప్పి అడిగారు. ఎవరు రాలేదని చెప్పా. 1వ నెలలో వెళ్ళిందంట వాళ్ళకి అర్జీ. ఈ సంవత్సరం 1వ నెలలో వెళ్ళిందంట. మేడం గారు 1వ నెలలో కాదు, మేము 2వ నెలలో పెట్టాము, 4వ నెలలో కూడా పెట్టాము అర్జీ ఈ సంవత్సరంలో. మరి ఎటువంటి పరిష్కారం జరగలేదు. మరి ఎవరు వచ్చి ఎంక్వైరీ చేసింది లేదు, సర్వే చేసింది లేదు అని చెప్పేసి మాట్లాడాం. లేడీస్ మాట్లాడారు. మరి అడిగారు, అది భూమి సమస్య కాబట్టి మరి ఏ పరిష్కారం జరగలేదు, ఎటువంటి న్యాయం జరగలేదు. కలెక్టర్ ఆఫీస్ మట్టికి ఫోన్లు మటుకు చేస్తున్నారు. మరి ఆ భూమి ఇంతవరకు సర్వే చేసింది లేదు, కొలతలు వేసింది లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో మరి అన్ని అర్జీలు నేను పెట్టున్నా. మరి అధికారం మటుకి ఎవరు రావట్లేదు. మరి నేను చంద్రబాబు అనే కాడికి తిరుగున్నాను, ఆఫీస్ చుట్టూ, పవన్ కళ్యాణ్ ఆఫీస్ చుట్టూ తిరిగా, లోకేష్ బాబు ఆఫీస్ కాడికి తిరిగాను. ఎన్నిసార్లు అర్జీలు పెట్టాను. 5 ఎకరాలు 20 సెంట్లు భూమి అని చెప్పాను. మరి అర్జీలు అన్నీ వివరంగా రాసాం మేము. మరి దేనికి కూడా అసలు సమాధానం అనేది రావట్లే నాకు. ఫోన్ మట్టికి చేస్తున్నారు. అది ఎక్కడి నుంచి? కలెక్టర్ ఆఫీస్ చేస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి చేస్తున్నారు. కానీ మరి ఎన్నిసార్లు వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళని మరి కింద అధికారులను అడగాలి కదా. వాళ్ళని అడగట్లా. మరి నాకు ఫోన్ చేస్తున్నారు, నన్ను ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. ఏ న్యాయం జరగలేదు మాకు అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. మరి భూమి ఆక్రమించిన వాళ్ళు ఎవరని చెప్పి అడుగుతున్నారు. బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల చెరుబాబు, ఆ 2 కుటుంబాలు కలిసి ఆక్రమించారు ఆ భూమిని. గతం ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు, జగన్ ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. చాలా మాకు గొడవలు కూడా జరిగినాయి, కానీ ఏమీ పట్టించుకోవట్లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు అని వచ్చాడు. మరి పనులు చక్క జరుగుతాయి అనుకుంటున్నాం మేము. మరి పెద్దోళ్ళ దాకా వెళ్ళలేదో ఏమో వ్యవహారం తెలీదు. మరి మాకు ఏ న్యాయం జరగలేదు, ఏ పరిష్కారం అవ్వట్లేదు. మరి అధికారులు ఎవరు నా దగ్గరికి రాలేదు. ఫోన్ మటుకి చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ నుంచి. మరి ఈఆర్ఓ కూడా ఫోన్ చేశాడు, కానీ మళ్ళీ తిరిగి ఆయన వచ్చి మాతో మాట్లాడింది లేదు, చేసింది లేదు. ఆయన వచ్చి మాతో ఏం మాట్లాడాల. ఫోన్ మట్టుకి చేశాడు. చేసి నువ్వు చేను దగ్గర రా అన్నాడు నన్ను. అయ్యా చేను దగ్గర మేము రాము, గొడవలు అయినాయి, కొట్లాట్లు అయినాయి, మేము చేను దగ్గర మటు రాము అని చెప్పేసి మాట్లాడాం. మేము ఉన్నామమ్మా, నీకు భయం ఎందుకు రా అన్నారు. మీరు ఉంటారయ్యా, మీరు బాగానే ఉంటారు, మేమే కదా అక్కడ పోయేది అని చెప్పి మాట్లాడాం. వాళ్ళు వస్తారు, మీరు పరిగెడతారు, వాళ్ళని చూసి మీరు వెళ్ళిపోతారు, మేము బలైపోతాం అక్కడ అని చెప్పి మాట్లాడా. అదేంటమ్మా మేము ఉండగా జరిగిద్దా అన్నాడు. మీరుండగా జరిగేది ఏంటి? మీరుండగా జరిగినాయి అన్నీ అక్కడ. మరి వాళ్ళు వచ్చి మీద పడి కొడుతున్నా కూడా మీరు చూస్తామన్నారు, మీరు పారిపోయారు, ఈ రకం జరిగినాయి పొలం దగ్గర అని చెప్పి మాట్లాడా. 5 ఎకరాలు 20 సెంట్లు భూమికి 1 సెంటు కింద మా దగ్గర లేకుండా చేశారు. దానికి సంబంధించిన కాగితాలు ఒక్కటి మా దగ్గర లేదు. మొత్తం ఆ కబ్జాదారుల దగ్గరే ఉంది. ఆ కాగితాలు మొత్తం పొలం సంబంధించి, ఇంటికి సంబంధించిన కాగితాలు మొత్తం కబ్జాదారుల దగ్గర ఉన్నాయి.
మరి వాళ్ళు ఒక రౌడీలుగా గోండాలుగా ఈ రకంగా చేశారు మమ్మల్ని. మరి పట్టించుకోవట్లా, అధికారులు కూడా పట్టించుకోవట్లా. మా సమస్య ఏంటో ఇన్నిసార్లు నేను అర్జీలు పెట్టాను, కానీ మరి ఆఫీసు చుట్టూ తిరుగుతాను, కానీ వాళ్ళు వచ్చి మాట్లాడింది లేదు, చేసింది లేదు. వారు ఫోన్ చేసి మీకు అయ్యిందా లేదా అని అడుగుతున్నారు. మనకి అక్కడ పరిష్కారం కానింది. నేనేం చెప్పేది పద్దాకి ఇదే మాట చెబుతున్నా. మాకు ఏ పరిష్కారం కాలేదు, ఏ న్యాయం మాకు జరగలేదు. మాకు అన్యాయం చేశారు, మా భూములు ఆక్రమించారు. ఈ కబ్జా చేసి భూముల్ని మా దగ్గర ఉన్న కాగితాలు మొత్తం లాగేసుకొని వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసి ఎంతో ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని బాధ పెట్టారు. మరి ఇప్పటికైనా న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాము. ఎస్మెంట్ న్యాయం జరగలేక మరి ఇప్పుడు నేనేలా ఎవరికి వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు, ఆఫీసుల్లో ఉండరు ఎవరు కూడా. ఇప్పుడు ఏ అధికారి కాడికి తిరుగుదామన్నా కూడా ఏ అధికారి ఉండరు, ఏ ఆఫీసు ఉండదు. నా ఆఫీస్ కాడికి తిరిగి ఉన్నాను. ఇంక ఎన్నిసార్లు తిరిగేది ఏమటికి ఆఫీస్ కాడికి, ఎన్నిసార్లు అని తిరిగేది ఏమటికి. తిరుగుతూనే ఉన్నా ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉన్నా. తిరుగుతాను కానీ వాళ్ళు వచ్చి చూసింది లేదు, మాట్లాడింది లేదు. రావాలి వాళ్ళు ఏంటి వచ్చి మరి అధికారులు మొత్తం వచ్చి మరి వాళ్ళు ఒక 20 మందో, ఒక 10 మందో, ఒక 30 మందో ఆఫీసుల వాళ్ళు వచ్చి మరి ఇది గొడవల్లో ఉంది, కొట్లాట్లో ఉంది కదా, చాలా పేసుల్లో ఉంది కదా, వచ్చి పొలం కాడకు వచ్చి నిలబడి మరి మేము ఉన్నాము, మీకు భయం ఎందుకు, మరి రికార్డులో ఉన్నాయి, అడంగల్లో ఉన్నాయి, మేము ఇస్తాం, మీరు భయపడగాకుండా చెప్పట్లా. మాకు ధైర్యాన్ని ఇవ్వట్లాళ్ళు. అదేమంటే మా కాడికి వెళ్ళినట్టు పై వాళ్ళకి పిసిరులు చెబుతున్నారు. ఎంఆర్ఓ కాడికి వెళ్తే ఎంఆర్ఓ ఏమంటాడు, ఏం చేసుకుంటావు చేసుకోపో అంటాడు. ఎంఆర్ఓ విఆర్ఓ ఏమంటాడు, ఆర్య ఏం చేసుకుంటావు చేసుకో, నీ దిక్కున్న కాడు పో, నువ్వు ఎక్కడికైనా పో, నువ్వు కలెక్టర్ కాడికి వెళ్తావా, ముఖ్యమంత్రి కాడికి వెళ్తావా పో అని అంటున్నారు. ఎక్కడికైనా పోవాలి, నేను ఎవరి కాడికైనా వెళ్ళాలి. వాళ్ళు ఆ మాట్లాడినట్టు అధికారులు నేను ఎక్కడికి పోవాలి, ఇంకా అధికారులే ఇట్లా మాట్లాడుతున్నారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరితో చెప్పుకోవాలి నా బాధ. మరి ప్రతిసారి నేను వీడియో చేస్తూనే ఉన్నాను, పెడుతూనే ఉన్నాను. మరి నేను కొట్టు దగ్గర ఉన్నాను, కొట్టు దగ్గరే ఉన్నా. నేను చూడండి కొట్టాను, కొట్టు దగ్గరే ఉన్నానండి. మరి కొట్టు దగ్గరే ఉన్నా నేను. మరి ఎటువంటి పరిష్కారం న్యాయం మాకు జరగట్లేదు. అధికారులు రావాలి, వచ్చి చూడాలి. వాళ్ళు అధికారులు వచ్చి చూస్తే బాగుంటుంది. మరి రావట్లేదు వాళ్ళు. మరి చూడండి వేసి ఇక్కడే ఉన్నాను, కొట్టు దగ్గరే ఉంటున్నాను. పొద్దునుంచి సాయంకాలం కొట్టు దగ్గరే ఉంటున్నాను. మరి భూమి సమస్య అది. అధికారులు ఫోన్ చేస్తున్నారు, కనుక్కుంటున్నారు నన్ను, కానీ మాకు ఇంకా ఏ న్యాయం జరగలేదు, ఏ పరిష్కారం జరగలేదని చెప్తున్నాను. ఎంఆర్ఓ వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం అంటున్నారు వాళ్ళు, మేము కనుక్కుంటున్నాం అంటున్నారు. కనుక్కొని ఏం సుఖం చెయ్యాలి కదా, గట్టిగా పని చేయాలిగా. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారు, అంతే, ఇంకేం వాళ్ళు మాట్లాడేది ఏం లేదు ఇక్కడ. వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చి చూసుకొని మా కుటుంబాలను పిలిచి, మరి వాళ్ళని పిలిచి, కబ్జాదారులను పిలిచి అసలు ఎలా జరిగింది, ఏంటి, ఎట్లా పోయింది పొలం, మరి ఎందుకు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి చెప్పి మాట్లాడట్లా గట్టిగా. వాళ్ళంటే వీళ్ళు భయపడిపోతున్నారు. మరి వీళ్ళే అధికారులు భయపడితే మేము మటుకు ఏం చేస్తాం? మాకు మటుకు భయం ఉండదా? వాళ్ళు రౌడీలు, దొంగలు ఏమైనా చేస్తారు. వాళ్ళు గూండాయుధంగా, ఒక రౌడీయుధంగా ఆక్రమించారు ఆ భూమిని. వాళ్ళు ఏమైనా చేస్తారు, వాళ్ళు ఎంతకని తెగబడతారు. వాళ్ళకి భయం ఏముంది? మా బట్టోళ్ళకి భయం, కానీ వాళ్ళకేం భయం? మా ఇంట్లో ఆల్రెడీ 2 చంపేశారు. మా అన్నయ్యని చంపేశారు, అమ్మని చంపేశారు. ఈ భూముల కోసం ఎంతో మమ్మల్ని యాతన పెట్టారు, బాధ పెట్టారు. పడుతున్నాం మేము బాధ, ఇప్పటికీ పడుతూనే ఉన్నాం. ఇంకా ఎన్నాలని మేము పడాలి, మేము ఎన్నాలని పడాలి. మరి అధికారులు వచ్చి చూసి మాకు ఏదన్నా పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి చంద్రబాబు అన్నయ్య, మరి లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, నేను ఎన్నో వీడియోలు చేస్తున్నాను, పెడుతున్నాను. మరి మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళం మేము. మరి మాకు అనేది న్యాయం జరగట్లా. మేము ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మాకు న్యాయం జరగట్లా. ఇంకెవరికాడికి వెళ్ళాలి మేము తెలియట్లేదు. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి భూస్వామి సెంటర్ 17వ వార్డు. నా పేరు శాంతి.